హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రమీల డ్రీమ్స్ అండి. ఈరోజైతే ఒక మంచి రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసానండి. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకైతే అందరికీ బిర్యానీ ఇష్టం కదండి. ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ బిర్యానీ తింటే ఇంకా నాన్ వెజ్ తినలేదు అనే ఫీలింగ్ అయితే కంపల్సరీ అయితే ఉండదని అనుకుంటున్నాను. ఇంకా అలాగే మీరు లాస్ట్ వరకు చూస్తే ఒక మంచి బిర్యానీ అయితే నేర్చుకుంటారు అనుకుంటున్నానండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే మనము మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఫస్ట్ టైం మా ఇంట్లోని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా నేనైతే ఒక 2 ప్యాకెట్లు మష్రూమ్ అయితే తీసుకొని వీడియోలు చూపించిన విధంగా అయితే కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకున్నానండి. ఇంకా దానికి బాస్మతి రైస్ అండి. ఇంకా మనము మసాలా కోసమైతే మనము అల్లం వెల్లుల్లి అలానే పుదీనా కొత్తిమీర ఎండుమిర్చి ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాము. తాలింపు కోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే తీసుకున్నామండి. ఇంకా ఇవన్నీ అయితే మనం మిక్సీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అలాగే ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పుదీనా కొత్తిమీర అయితే బాగా పేస్ట్ లాగా చేసుకొని అయితే ఒక సైడ్కి పెట్టుకోవాలి. అలానే బాస్మతి రైస్ కూడా ఒక అరగంట సేపు అయితే నేను ఆల్రెడీ నానబెట్టేసి ఉంచానండి. అంటే నానబెడితే మనకి కొద్దిగా పొడిగా రైస్ కూడా పొడవుగా అవుతుంది అంటారు కదా, అందుకే నేను ఆల్రెడీ నానబెట్టేసి అయితే పక్కన పెట్టాను. ఇంకా ఇవన్నీ అయితే ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. పట్టుకున్న తర్వాత వచ్చి పక్కన పెట్టేసి ఇంకా తాలింపు కోసం అయితే మనం స్పైసెస్ అన్నీ అయితే తీసుకున్నాను కొంచెం. ఇంకా బియ్యం కూడా నానబెట్టాను అన్నాను కదా, ఇంకా అవి నానిపోయి వాటర్ కూడా నేను ఇచ్చేసేస్తున్నాను, వడగొట్టేస్తున్నాను. ఇంకా పొయ్యి మీద అయితే తపేలా పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి అలాగే ఒక 2 స్పూన్లు అయితే నూనె కూడా వేసుకొని నేను వేడవనివ్వాలి. వేడయిన తర్వాత ముందుగా చూపించిన స్పైసెస్ అన్నీ అంటే ఒక 3 దాల్చిన చెక్కలు, 3 లవంగిలు, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి అన్నీ కొంచెం తీసుకొని అయితే తాలింపులో వేసుకోవాలి. అలానే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఒక్క నిమిషం వేగనివ్వాలండి. మీడియం మంట అయితే పెట్టుకోవాలి, లేదంటే తాలింపు మాడిపోతుంది. ఇంకా అది వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని ఒక 3 ఆనియన్స్ అలానే మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగనివ్వాలి. కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు అది వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలండి. అది వేగిపోయిన తర్వాత వచ్చేసి అయితే మనము ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ అండి, అదే మసాలా పేస్ట్ ఉంది కదా, అదంతా మొత్తం అయితే వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు అయితే వేయించుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెడితే పచ్చివాసన అంతా పోయి ఇప్పుడు వచ్చేసి అయితే మనము ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని 1 నిమిషం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడే వాటర్ సపరేట్ అవుతుందండి. అసలే మష్రూమ్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుంటే వాటర్ అంతా సపరేట్ అవుద్ది. పెట్టడం వల్ల వాటర్ అంతా సపరేట్ అయ్యింది, ఎంత వాటర్ వచ్చింది. ఇంక ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు అలానే కారం కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారాన్ని బట్టి, అంటే ఎక్కువ స్పైసెస్ అయిపోతే ఎక్కువ కారం అయిపోతే బాగుండదు కదా, పిల్లలు ఉన్నారు, అందుకని ఆలోచించుకొని మనం కారం కూడా మనకు తగ్గట్టు వేసుకొని అలాగే ఫ్రెష్గా పెరుగు ఒక 2 స్పూన్లు పెరుగు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మనము ఉడకనివ్వాలి. మష్రూమ్ మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి అయిపోవాలండి, అప్పుడే మనకి రైస్ వేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసిన తర్వాత చూడండి మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయి మష్రూమ్కి పట్టేసింది మసాలా ముద్దలాగా. ఈ టైంలో మనము ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకొని ఆ తర్వాత గరం మసాలా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషము బాగా కలుపుకోవాలి. అంటే రైస్ విరిగిపోకుండా కొద్ది మసాలా అంతా బియ్యంకి పట్టినట్టు కొంచెం కలిపేసుకొని అయితే మనము ఇప్పుడు నేనైతే ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నానండి. గ్లాసుడు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. పొడిగా బిర్యానీ కరెక్ట్గా వస్తుందండి. కలుపుకున్న తర్వాత వాటర్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అయితే మనము కొంచెం కొత్తిమీర, కొద్దిగా మీద పుదీనా అలానే 1 స్పూనున్నర నెయ్యి అయితే వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుద్ది. ఇంకా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని ఒక పావు గంట మీడియం మంట మీద ఉడికించుకుంటే మన వేడి బిర్యానీ మష్రూమ్ బిర్యానీ అయితే చూసారా పొడిగా ఎంత బాగా వచ్చిందో.
టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.